వర్షాకాలంలో ఎక్కువగా వచ్చేటువంటి విషజ్వరాలు ఈగలు కానీ దోమలు కానీ అటువంటి వాటిలో మరి దోమగాటతోటి మలేరియా చికెన్ గున్యా ఇలాంటి జ్వరాలు వస్తున్నాయి. ఇంటి చుట్టుముట్టు మనం పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి, మనం శుభ్రంగా ఉండాలి, మనం తినేటువంటి ఆహారం శుభ్రంగా ఉండాలి, మన ఊరును శుభ్రంగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో మీకు చెప్పడానికి వచ్చినాం. దయచేసి మరి ఈగలు దోమలు ఎక్కువైతే ఇలాంటి రోగాలు వస్తాయి. ఉదాహరణకు దోమగాట ద్వారా మలేరియా చికెన్ గున్యా టైఫాయిడ్ ఇలాంటి ఇన్ఫెక్షన్లు రావడానికి ఆస్కారం ఉంది. కనుక కొన్ని జాగ్రత్తలు పాటించి ఈ రోగాలు ఈ ఇన్ఫెక్షన్లను తరిమేయాలంటే మనం ఉండేటువంటి ఇల్లు శుభ్రంగా ఉండాలి, మనం తినేటువంటి తిండి శుభ్రంగా తీసుకోవాలి, మనం కూడా శుభ్రంగా ఉండాలి. వ్యక్తిగత పరిశుభ్రత చాలా మరి ముఖ్యం. మనిషిగా తెలియపరచుకుంటూ మరి మీరంతా ఆరోగ్యంగా ఉంటారని తెలియపరచుకుంటూ మరి పరిసరాల పరిశుభ్రత గురించి ఒక పాట. నీళ్ళతోటి నీకు వచ్చే రోగాలను చూడు ప్రోగ్రామ్ లో ఉన్న అయిపోయిన తర్వాత చేస్తా 2:30-3 గంటలకు అట్లా పంపిస్తా. దగ్గరకు